ప్రభునందు ప్రియులైనటువంటి ఎలీషా ప్రార్థన గోపురం సహవాసంలో ఉన్నటువంటి మీకు అందరికీ ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని ఉచితమైన ప్రేమను బట్టి మీతో పాటు కలిసి ఈ విధంగా కొనసాగడానికి ప్రభు సహాయం చేశాడు. అందరిని బట్టి స్తోత్రాలు. మేము అనేక సంవత్సరాలుగా సేవ చేస్తున్నాం. ఈ సేవల పరిచయంలో ప్రతి దినము అనుదినము ప్రార్థనలు కొనసాగిస్తున్నాం. కానీ నూతనంగా ఈ యొక్క ఎలీషా ప్రార్థన గోపురం అనేటువంటి ప్రార్థన సావాసాన్ని ప్రారంభించమని దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి ఈ ప్రార్థన సావాసాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి మీరందరూ ఈ ప్రార్థన సహవాసంలో పొందొచ్చు. దైవ దీవెనలు ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాం. ఈ ఉదయకాలపు వాగ్దానమును మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఉదయమున నీ కృపతో మమ్ము తృప్తిపరచుము. అవును, దేవుడు మనల్ని తృప్తిపరిస్తే, దేవుని కార్యాలు మన జీవితంలో జరిగితే మనం సంతోషంతో ఆనందంతో జీవించగలం. కాబట్టి అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషిస్తాం. కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాటను బట్టి చూస్తుంటే, ఉదయమున దేవుని కృప కొరకు కనిపెట్టాలి. ఉదయమున దేవుని యొక్క ఆలోచన ఏమై ఉందో దాన్ని తెలుసుకోవాలి. దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఆ విధంగా నడుచుకున్నట్లయితే మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో గొప్ప మేళ్ళు, గొప్ప కార్యాలు జరుగుతాయని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దైవ దీవెన ఆశీర్వాదం పొందాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉండాలి. దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు ఎల్లవేళలా మన మీద ఉంచబడాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా, ఆరాధించే వారంగా, దేవుని స్తుతించే వారంగా ఉండాలని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి అటు విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క దీవెనలు పొందుదాం. దేవుడు మమ్ములను ఐక్యతపరిచి నడిపిస్తున్నటువంటి విధానం బట్టి దేవునికి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో చెల్లిస్తున్నారు. మరి మా యొక్క గోపురానికి, మా ప్రార్థనా గోపురానికి వచ్చినటువంటి విజ్ఞాపన బట్టి, విన్నపాలను బట్టి మేము అనుదినం ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఇప్పుడు కూడా మరి వాటన్నిటి నిమిత్తం మరి ప్రార్థించడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, స్తోత్రాలు, వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమను బట్టి, నీ ఉచితమైన కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, నీ కృపలో బలపరిచి, ఆశీర్వాదకరంగా మమ్మల్ని నడిపించావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, ఇదిగో తండ్రి నాయన, రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ దయచేయండి. నీ ఆశీర్వాదం పొందిన వారికి ఉండడానికి సహాయం దయచేయండి. నీ యొక్క ప్రభు కృపలో మారు మనసు తగిన ఫలములు ఫలించేటువంటి బిడ్డలుగా ప్రభు తండ్రి నాయన ఉండడానికి సహాయం చేయండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమైన నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా మేమందరం ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి దేవా తండ్రి పరిశుద్ధాత్ముడి యొక్క సహాయ సహకారాన్ని బట్టి దేవ ముందుకు సాగడానికి సహాయం దయచేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి ఈ ఉదయకాలపు ప్రార్థన యెహోవా ఆలకించండి, మన్నించండి, సహాయం దయచేయండి. మా దేశాన్ని రక్షించండి, మా దేశ ప్రజలను రక్షించండి, నాయకులను రక్షించండి, అధికారులను రక్షించండి. దేవ రాష్ట్ర నాయకులను, అధికారులను కూడా, మా రాష్ట్ర ప్రజలందరినీ కూడా జ్ఞాపం చేసుకుని దీవించి, ఆశీర్వదించి రక్షించండి, రక్షణలోకి నడిపించండి. దేవా తండ్రి నాయన, నీ కృప బహుళ చెప్పున, ప్రేమ చెప్పున ప్రతి ఒక్కరూ నీ నామాన్ని ఎరిగినటువంటి వారికి ఉండడానికి సాయం చేయండి.
అలాగే రక్షణ లేకుండా ఉన్నటువంటి వారు దేవా తండ్రి నాయన అనేకులు ప్రభువా తండ్రి సువార్త పనిలో కానీ దేవా తండ్రి నాయన నీ యొక్క పరిచర్యలో ఆటంకపరుస్తున్నటువంటి వారి మనస్సులు మార్చండి, వారి హృదయాలు, తలంపులు, ఆలోచనలు మార్చి దేవా తండ్రి సత్యాన్ని తెలుసుకొని దేవా తండ్రి నిజదేవుడు ఎవరని తెలుసుకునేటువంటి విషయంలో వారి ప్రభువా తండ్రి నాయన శోధింపబడడానికి సహాయం దయచేయండి. కృపగల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా తండ్రి ఈ రాజకీయాల సమయంలో ప్రభువా హాస్పిటల్స్లో ఉండి ఇబ్బందులు పడుతూ, కష్టాలు పడుతూ, శోధనలు అనుభవిస్తూ, వేదనలు అనుభవిస్తూ, సమస్యలు అనుభవిస్తూ ప్రభువా తండ్రి ప్రాణాన్ని అరచేతులు పెట్టుకొని భయంకరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఎడల కృప చూపించి వారికి తోడుగా ఉండి సంరక్షించి దేవా తండ్రి నాయన ప్రాణబాధల నుంచి విడుదల కలగచేసే దేవుడు మీవే నాయన. దయ చూపించి నీ సహాయాన్ని బట్టి వారికి ఆ రోగం నుంచి, వ్యాధుల నుంచి, బలహీనత నుంచి విడుదల కలగచేసి దేవా తండ్రి నీ కృపలో దేవా సంతోషంతో వారి జీవించడానికి సహాయం చేయండి. అలాగే ఇరుకులో, ఇబ్బందుల్లో, అప్పుబాధల్లో, సమస్యల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపం చేసుకొని వాటి నుంచి వారి విడుదల కలగచేయండి. దేవా తండ్రి ఇబ్బందికరమైన స్థితిలో నుంచి, ఈతి బాధల్లో నుంచి, దేవా సమస్యల్లో నుంచి, అప్పు సమస్యల్లో నుంచి విడుదల కలగచేయండి. ప్రతి ఒక్కరిని మీరే తాకి ముట్టి దేవా తండ్రి వారి అవసరతను తీర్చి దేవా తండ్రి నాయన వారందరూ నా గిన్నె నిండి పొర్లుచున్నదని నీ సన్నిధిలో ప్రార్థించే వారికి ఉండడానికి సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపం చేసుకోండి. ప్రయాణాలన్నీ కూడా సజావుగా, చక్కగా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా, యాక్సిడెంట్ లేకుండా, దేవా తండ్రి సమస్యలు లేకుండా ముందు చూపు చూస్తూ చక్కగా ప్రయాణాలు చేసేటువంటి వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. విమాన ప్రయాణాలు చేసేవారిని తండ్రి, ఓడ ప్రయాణాలు, నావ ప్రయాణాలు, అలాగే ప్రభువా తండ్రి ట్రైన్ ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు, దేవా తండ్రి నాయన బళ్ళు మీద ప్రయాణాలు, ఎన్ని ప్రయాణాలు చేస్తున్నటువంటి వారి అందరినీ ఆదరించి సహాయం చేసి ఆశీర్వాదకరంగా నడిపించమని వేడుకుంటున్నాను ప్రభువా, నీకు స్తోత్రం. అలాగే మా దేశాన్ని రాత్రి బాగలో కాపలాగా వస్తున్నటువంటి దేవా తండ్రి త్రివిధ దళాలను జ్ఞాపకం చేసుకో. దేవా తండ్రి నాయన ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ని, పోలీసు వ్యవస్థను జ్ఞాపం చేసుకొని దీవించి ఆశీర్వదించి వారందరూ చక్కగా దేవా తండ్రి నాయన మా దేశం కొరకు శ్రమ పడుతుండగా వారికి ప్రభువా నీవే రక్షణగా ఉండి ఆశీర్వాదకరంగా ఉండి నడిపించమని మేలు చేయమని అడుగుతున్నాను ప్రభువా, నీకు స్తోత్రాలు. దేవా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా దయాదాక్షిణ్య పూర్వుడా, నీ సహాయం లేకుండా ఏమీ చేయలేము, అన్నిటికీ సహాయం కావాలి. దేవా తండ్రి ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్న నన్ను జ్ఞాపం చేసుకోండి, ప్రార్థన వింటున్న వారిని జ్ఞాపం చేసుకోండి. నీ ఆదరణ, ఆశీర్వాదం, దీవెనతో నింపి దేవా తండ్రి నాయన ప్రతి బలహీనత నుంచి విడుదల కలగచేయండి. యేసు రక్తాన్ని ప్రోత్సహించండి ప్రభువా, నీకు స్తోత్రాలు. దేవా ఇదిగో తండ్రి నాయన వివాహ దినాలు చేసుకుంటున్నటువంటి వారిని, పుట్టినరోజులు చేసుకుంటున్నటువంటి వారిని, దేవా తండ్రి నాయన మరణ దినాలు జ్ఞాపం చేసుకుంటున్నటువంటి వారిని, దేవా తండ్రి వారందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి. దేవా తండ్రి నాయన వారందరికీ ప్రభువా నీ దీవెన ఆశీర్వాదాలు తెచ్చి మేలు చేయండి, మేలుకరంగా నడిపించండి. నీ కృపలో, నీ కాపుదలలో, భద్రతలో ప్రభువా ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరంగా నింపి నడిపించమని మేలు చేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. మా తోటి సేవకులందరినీ కూడా వారందరి ఎడల కొరకు చూపించండి, వారందరికీ తోడుగా ఉండి నీ ఆశీర్వాదంతో నింపి నడిపించమని దేశ విదేశాల్లో సేవ చేస్తున్న సేవకులను దేవా తండ్రి జ్ఞాపం చేసుకొని దీవెన ఆశీర్వాదాలతో నింపండి. పల్లెటి గ్రామాల్లో, ట్రైబల్ ఏరియాల్లోనూ దేవా నీ సేవ పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దేవా తండ్రి నాయన నీ దాసులను ఆశీర్వదించి వారి కుటుంబాలను ఆశీర్వదించి పోషించి సంరక్షించి కాపాడు. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా మేము అడుగుపెట్టి ప్రతి స్థలమును మాకు ఇస్తాను వాగ్దానం చేసింది. దేవా
నీ వాగ్దానాన్ని నీ దాసులు ఏడలో నువ్వే నెరవేరుస్తున్నావు నమ్ముతున్నాను. నీకు స్తోత్రాలు. గర్భిణీ స్త్రీలను జ్ఞాపం చేసుకోండి. సుఖ ప్రసవాలు దయచేయండి. సంతానం లేని వారిని జ్ఞాపం చేసుకోండి. సంతానాన్ని దయచేయండి. దేవా తండ్రి నాయన, దేవా మంచి ప్రభువా కుటుంబాలుగా కట్టండి. దేవా తండ్రి నీకు స్తోత్రాలు. దేవా తండ్రి నాయన, వివాహం కొరకు ఎదురు చూసేవారు, మంచి భార్యల కొరకు మంచి భర్తలను, మంచి భర్తల కొరకు మంచి భార్యలను నీవే ఏర్పాటు చేయండి. దేవానికి స్తోత్రాలు. చదువుకుంటున్న బిడ్డలు అందరినీ ఆశీర్వదించండి. ఈ చదువులో ప్రభువా వారి అభివృద్ధి చెందడాన్ని సాయించి, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపం చేసుకోండి. ఉద్యోగాలు ప్రభువా తండ్రి వారు పొందడానికి నీ సహాయమును, సహకారమును, ఆదరణ, ఆశీర్వాదము, దీవెన మీరే అనుగ్రహించి ఇచ్చి కార్యాలు చేయండి. కార్యాలు జరిగించండి, నెరవేర్చండి. నీకు మహిమ కలిగి నీ గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయమని, మహిమ ఘనత ప్రభావాన్ని నీవే పొందమని, ఈ దినదోష యొక్క ప్రార్థన విజ్ఞాపన విన్నపం ఆలకించమని, ఇదిగో తండ్రి ఎలీషా ప్రార్థన గోపురాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అనేకులు మాతో పాటు సహకారిగా ఉండడానికి నీవే సహాయ సహకారాలు అందించమని, కృప చూపించమని, దయ చూపించమని, ఆశీర్వాదం నింపి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వశక్తిమంతుడైన దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఎలీషా ప్రార్థనా గోపురం అనేటువంటి ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. దేవుని కృపలో మాతో పాటు పాలు పొంది మీ అవసరతను మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.